అలైన్మెంట్ ఏదైతే ఆల్రెడీ ఫైనల్ అయిందో దానివల్ల మాకే లాభం జరగట్లేదు. మన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడికి తీసుకొని పోదామన్న ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ ఒక అలైన్మెంట్ ఇచ్చుకున్నారు. ఇప్పుడు మళ్ళా చేంజ్ అలైన్మెంట్ అని చెప్పినారు. ఫ్యూచర్ సిటీ 4th సిటీ అని పెడుతున్నాం. ఆ 4th సిటీ సౌలభ్యం కోసం దానికి దగ్గరలో ఉండాలని అలైన్మెంట్ మారుస్తున్నాం అన్నమాట మాట్లాడినారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ సాగర్ రోడ్లో ఇక్కడ కట్ చేసినప్పుడు ఈ 4th సిటీకి పాత అలైన్మెంట్కి మధ్యలో దూరం 10 కిలోమీటర్లు. ఇప్పుడు కొత్తది ఇచ్చిన ప్రకారం వాళ్ళు 2 కిలోమీటర్లు బయటకు జరిపారు కాబట్టి ఇప్పుడు 4th సిటీకి ఇది 12 కిలోమీటర్ల దూరం అయిపోయింది. కడతాల్కి 20 కిలోమీటర్స్ ఉండే దూరం. ఇప్పుడు ఇది అమన్గల్కు బయటకు జరిపారు కాబట్టి ఈ రీజనల్ రింగ్ రోడ్ని 5 కిలోమీటర్ 3-4 కిలోమీటర్లు అప్పుడు 24 కిలోమీటర్స్ అయిపోయింది. అంటే వీళ్ళు ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ని మార్చినారో దీనివల్ల ఇది 4th సిటీకి దూరమైంది తప్పిస్తే దగ్గర కాలేదు. వారు చెప్పింది శుద్ధ అబద్ధం. మరి ఎందుకు మార్చినారు? అస్సలు కారణం ఏంటంటే ఈ కాటన్ మిల్లు అమన్గల్ దగ్గర నుంచి మేడిగడ్డ తాండాకు అమన్గల్ బయటకు మార్చడానికి కారణం ఏంటంటే ఇగో ఈ ప్లేస్లో 400 ఎకరాల కుందారం భూములు ఉన్నాయి. కానీ వాళ్ళ పేరు మీద పట్టా లేదు. పట్టాదారు ఎవరో రాజవంశీయుడు పట్టాదారు. వాళ్ళు లేరు, రాజవంశీయులు లేరు. 50 ఏళ్ళ నుంచి వీళ్ళు సాగు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ 5-6 నెలలు వీళ్ళు చేసిన పని ఏంటంటే ఆ రాజవంశీయుల దగ్గర బేరం కుదుర్చుకొని ఇప్పుడు ఈ సాగు చేసుకుంటున్న రైతులకు చాలా చీప్గా వాళ్ళని భయపెట్టి ఎల్లగొట్టి మీ పేరు మీద లేదు ఇది ఎల్లగొట్టి ఇక ఈ కుందారం భూముల్ని వీళ్ళు ఆక్రమించేసారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి గద్దల్లాగా వచ్చి మీ పేరు లేదు కదా అని చెప్పి వాళ్ళని భయపెట్టి తుట్టికో ఎంతకు ఆడ 40-50 లక్షలు ఉంటే 3 లక్షలు 4 లక్షలు వాళ్ళకి ఇచ్చి ఇగో ఇట్లా రాపించుకుంటున్నారు. కబ్జా రద్దు ఒప్పంద పత్రము తేదీ 12/1/2024. అసలు కబ్జా రద్దు ఒప్పంద పత్రం అనేది ఇప్పటిదాకా నేను కూడా చూడలే. నేను 30 ఏళ్ళ నుంచి నేను వ్యాపారంలో ఉన్న బిల్డర్ని. ఇటువంటి డాక్యుమెంట్ నేను ఇప్పటిదాకా చూడలే. అక్కడ ఖానాపూర్ అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం గుండా ఇప్పుడు మార్పు అయింది అన్నట్టు. మూల ఎక్కడో దూరం ఉండే ఇప్పుడు ఖానాపూర్ ఊరు దగ్గర నుంచి పోతూ ఉంది. ఖానాపూర్ ఊరు ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఊరు. ఈ మాడుగుల అనే గ్రామం కూడా ఎవరిదో మనందరికీ తెలుసు. ముఖ్యమంత్రి గారి బంధువులకు సంబంధించిన గ్రామం అది. మరి అక్కడ ఏం జరుగుతున్నది? ఇవన్నీ అనుమానాలు, ప్రజలకు వస్తున్నటువంటి అనుమానాలు. అలైన్మెంట్ మార్చి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఊరి దగ్గర నుంచి ఎందుకు పోతున్నది? ముఖ్యమంత్రి గారి బంధువుల ఊరైనటువంటి మాడుగుల నుంచి ఎందుకు పోతున్నది? కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు టేకప్ చేయకపోయినా సరే, వాళ్ళు 12,500 కోట్లు ఇవ్వకపోయినా సరే, తెలంగాణ రాష్ట్రం 12,500 కోట్లు నష్టపోయినా సరే, రోడ్డు మాత్రం మా భూముల గుండాలనే పోవాలి.